పెళ్లిళ్ళు కూడా మనం ఎలా చేస్తున్నామంటే ఎంత ఆడంబరంగా చేస్తే బాగుంటుందో అంతే చేస్తున్నాం, కానీ ఎంత శాస్త్రీయంగా చేస్తే బాగుంటుందో అలా చేయలేదు. కాంచీ యతీంద్ర శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎన్నో మాలు చెప్పేవారు, వివాహాలకి ఇంత డబ్బు ఖర్చు అవ్వదండి, ఇంత అవసరం లేదు అసలు. మెహందీ పాటలు, పెద్ద మెహందీ, అది ఎక్కడి నుంచి వచ్చిందో పదం, అదొక భారతదేశంలో ప్రాంతంలో ఉంది, అదొక ముచ్చటగా అనేది శాస్త్రం కాదు కదా, చేస్తే తప్పేం లేదు. ఇంకా దానికి ఆడంబరాలు, డ్యాన్సులు, ఇంకా డబ్బు వర్షించడాలే. పైగా వీళ్ళ పెళ్ళికి ఇంత డబ్బు ఖర్చు పెట్టాం అని చూపించడం, అది షో. ఆఖరికి ఇంకా పెళ్లి జరిగేటప్పుడు చూడాలి తంతు, అనవసరపు తంతులు ఎక్కువ. 6 తలంబ్రాలు పోసుకునేటప్పుడు కూడాను ఏదో బియ్యం పోసుకోవడం లేదు, ఆ బియ్యంతో పాటు జీలు గుండలు, కలర్ కాగితాలు, నెత్తి మీద చెత్త పోసుకుంటున్నారు అనమాట. ఇక్కడ మరి అలాంటి పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయండి ఇక్కడ. పైగా అక్కడ అసలు పెద్ద పురోహితుడు ఎవరంటే వీడియోగ్రాఫరు. వాడు ఆ కళ్యాణ మండపం మీద బూటు కాలుతో తిరిగేస్తూ ఉంటాడు, మధ్యలో పురోహితుడికి సన్మానం కూడా అయిపోతుంది కాళ్ళతో. అతను కూడా ప్రధానం కాదు, ఆ వీడియోగ్రాఫరే ప్రధానం. పైగా వాళ్ళ కోసం ఆలోచిస్తే రిప్లే కూడా ఉంటుంది ఇక్కడ, రిపీట్. ఏం చేస్తాం, ఇలా అవుతాయి. ఆఖరికి అవుతున్నాయంటే పెన్ డ్రైవ్లు, సీడీలు, ఫోటోలు మిగులుతున్నాయి, కాపురాలు పోతున్నాయి. అవునా లేదు ఇక్కడికి. కారణం ఏంటంటే ఇందాక చెప్పినట్టు ఆ దేవతాశక్తి, ఆ మంత్రం, ఆ తతంగం జరగడానికి అవకాశం ఎక్కడ ఇస్తున్నాం.